భారతదేశంలో అత్యంత శాకాహార రాష్ట్రం. ప్రపంచం గురించి మాట్లాడుకుంటే నేటి కాలంలో ప్రజలు శాకాహార ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతున్నారు. దాని సంఖ్యలో స్థిరమైన పెరుగుదల కనిపిస్తుంది. యువతరంలో ఎక్కువ మంది శాకాహార ఆహారాన్నే ఇష్టపడుతున్నారు. శాకాహారం తినటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని అనేక పరిశోధనల్లో తేలింది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో శాకాహారులు ఉన్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కానీ అత్యధిక సంఖ్యలో శాకాహారులు ఉన్న రాష్ట్రం ఒకటి ఉంది, హర్యానా. నిజానికి ఈ ఏకైక జిల్లా పేరు హర్యానా. ఇక్కడ ఎక్కువ మంది శాకాహారం తినేవారే నివసిస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019 నుంచి 21 ప్రకారం ఇక్కడ ప్రజలు శాకాహారం తింటారు. మీడియా నివేదికలను నమ్ముకుంటే ఇక్కడ దాదాపు 80% మంది మహిళలు మరియు 56% మంది పురుషులు నాన్ వెజ్ను కూడా ముట్టుకోరు. ఇక్కడ మీరు చాలా తక్కువ లేదా దాదాపుగా నాన్ వెజ్ దుకాణాలను చూస్తారు. ఇక్కడి రెస్టారెంట్లో స్వచ్ఛమైన శాకాహారం మాత్రమే లభిస్తుంది. ఇక్కడి వివిధ రకాల ఆహారాలు వడ్డిస్తారు. ఇవి తినటానికి రుచికరంగా ఉండటమే కాకుండా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఒకసారి రుచి చూస్తే అది ఎప్పటికీ మర్చిపోలేని భోజనం. ఖచ్చితంగా నడకకు వెళ్ళండి. ఈ రాష్ట్రాన్ని సందర్శించే అవకాశం కూడా మీకు ఎప్పుడైనా లభిస్తే మీరు తప్పక వెళ్ళాలి. ఇక్కడి ఆహారం చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ దుస్తులు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ రోజుల్లో హర్యానవీ పాటల మాయాజాలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రతి శారదీ ఇక్కడి పాటలు ప్రతి పార్టీలో హిట్ అవుతాయి. స్థానికులు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఫుడ్ ప్లేట్లో రోటీ తినొచ్చు. ఇది ఇక్కడ ఎక్కువ ఇష్టమైన ఆహారం. దీనితో పాటు గోధుమలు, మొక్కజొన్న, జొన్నలు మొదలైనవి పెద్ద పరిమాణంలో ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఇక్కడ రోటీ వినియోగం కూడా